నీటి హక్కుల విషయంలో రాజకీయంగా సాంకేతికంగా పోరాడుతూనే ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. నీటి హక్కులను తాకట్టు పెట్టి ప్రజలకు కేసీఆర్, హరీష్ మరణ శాసనం రాశారని ఆరోపించారు. ఈ పంచాయతీ తెంపాల్సిన బాధ్యత కేంద్రానిదన్న రేవంత్ బీఆర్ఎస్ ని బతికించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సర్కార్ తప్పుడు ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలని సూచించారు. నీటి హక్కుల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్లో 811 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు కావాలని సంతకం చేసింది ఎవరని ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉంటే 299 టీఎంసీలే ఎలా వస్తాయన్నారు. కేటాయించిన 299 టీఎంసీలలో 220 టీఎంసీలు కూడా వాడలేదని చెప్పారు. ప్రజాభవన్లో బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నీటి హక్కులను కాపాడడమే తమ లక్ష్యమన్నారు రేవంత్. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం నేర్పాడు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. గోదావరిలో వరద జలాలతోనే ప్రాజెక్టు కడుతున్నామని చంద్రబాబు అంటున్నారని, నికర జలాలే తేలనిది వరద జలాల లెక్క ఎలా తేలుతుందని చెప్పారు. తమ పెండింగ్ ప్రాజెక్టులే పూర్తి కానిది వరద జలాలు ఎక్కడివని చెప్పారు. గోదావరి, కృష్ణా నికర జలాల లెక్కలు తేలిన తర్వాత వరద జలాల గురించి ఆలోచిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల కేటాయింపులు జరిగితే ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది. 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది. కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీని తెంపాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు సీఎం. ఈ విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసమే కిషన్ రెడ్డి తాపత్రయమని విమర్శించారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ ను బతికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి వ్యవహార శైలిపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు రేవంత్. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే రెండు రాష్ట్రాల ఆమోదం అవసరమని ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ అనుమతి లేనిదే బనకచెర్లపై సమీక్షించే రైట్ కేంద్రానికి లేదన్నారు. గోదావరిలో ఫ్లడ్ వాటర్ ముచ్చటే లేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కడితే గోదావరిలో మన నీటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఉత్తమ్. అసలు మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్ కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, చుక్క నీటి కేటాయింపు లేదు. ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకచెర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్, ఆందోళన. అందుకోసం మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. పోలవరం నుంచి బనకచెర్లకు 3 సెగ్మెంట్లలో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు గోదావరి బేసిన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి కృష్ణానదికి లింక్ అని, సెగ్మెంట్ 2లో కృష్ణానది నుంచి బొల్లపల్లికి లింక్, సెగ్మెంట్ 3లో బొల్లపల్లి నుంచి బనకచెర్లకు లింక్ చేస్తారని చెప్పారు. 484 టీఎంసీలకు మించి ఒక చుక్క నీరు కూడా డ్రా చేయడానికి వీల్లేదు అని
అవార్డు పరంగా కానీ టిఎస్సి ఇచ్చిన క్లియరెన్స్ పరంగా కానీ నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తీసుకోవడం జరిగింది. అందుకోసమే మనం అభ్యంతరం చెప్తూ గౌరవనీయులు మంత్రివర్యులు చెప్పినట్టుగా నిన్న దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయించి ప్రపోజల్స్ ని తిరిగి పంపించడం జరిగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచెర్లకు అంకురార్పణ జరిగిందన్నారు మంత్రులు. గోదావరి జలాలను సీమకు తరలిస్తుంటే ఆనాడు బీఆర్ఎస్ నోరెత్తలేదని చెప్పారు. రాయలసీమ రతనాల సీమను చేస్తామన్న కేసీఆర్ మాటలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రదర్శించారు. ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భేటీపై పలు పత్రికలు రాసిన కథనాలను ఉత్తమ్ ప్రదర్శించారు.